ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అదిరిపోయింది. కాన్ఫిడెంట్గా వెళ్ళి మూవీ టికెట్స్ బుక్ చేసుకోండి. Welcome to Madness of Movies. వెల్కమ్ టు మ్యాడ్నెస్ ఆఫ్ మూవీస్. సినిమా అంటే పిచ్చున్నా లేకపోతే సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ తేజ సజ్జా గారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. శ్రేయ గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ పడింది. ఎక్సలెంట్ ప్లాట్, గ్రేట్ సినిమాటోగ్రఫీ. ఈ మధ్య మనం చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ చూస్తున్నాం, అంత బాగాలేదు. అలాంటిది 60 crores బడ్జెట్లో ఇంత మంచి గ్రాఫిక్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అలాంటిది ఎస్పెషలీ దట్ బర్డ్ గ్రాఫిక్స్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ బెస్ట్ విజువల్స్, కార్తిక్ గారు సినిమాటోగ్రఫర్ అండ్ హీస్ ఆల్సో డైరెక్టర్ ఈస్ ఫర్ దిస్ మూవీ. ఆయన డైరెక్టర్ కూడా చాలా బాగా విజువల్స్ చూపించారు. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి. అండ్ గౌరవ హరి గారి మ్యూజిక్ అయితే బాగుంది, బట్ బీజిఎం మాత్రం అదరగొట్టేశారు. బట్ ఇందులో నాకు కొన్ని నచ్చలేదు. ఫస్ట్, మనోజ్ గారి విలన్ అని మనందరికీ తెలుసు. ఆ కథ ప్రకారం ఆయన కొన్ని బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. ఆ బుక్స్ని కొంతమంది యోధులకి ఇచ్చుంటారు. ఆ బుక్స్ చాలా పవర్ఫుల్. సో అంత పవర్ఫుల్ బుక్స్ని కొంతమంది పవర్ఫుల్ యోధులకి ఇచ్చినప్పుడు వాటిని మనోజ్ తెచ్చుకోవడానికి, అంటే విలన్ క్యారెక్టర్ తెచ్చుకోవడానికి అంత ఈజీగా ఉండకూడదని నా ఫీలింగ్. జపనీస్ యోధులకి ఇస్తారు, వాళ్ళకి మినిమం ఫైట్ కూడా ఉండదు. అంత పెద్ద డార్క్ ఫోర్స్ వస్తుంది అంటే మినిమం ప్రిపరేషన్ కూడా చేసుకోరు వాళ్ళు. అండ్ మినిమం మనోజ్ వచ్చి చిన్నప్పటి నుంచి డార్క్ ఫోర్సెస్ని యూజ్ చేసే మనోజ్, అంటే విలన్ క్యారెక్టర్ మహాబీర్ రానా, జపనీస్ ఫైటర్స్తో మినిమం పవర్స్ యూజ్ చేయడు. వాళ్ళు జపనీస్ ఫైటర్స్ అంటే లైక్ దే ఆర్ ప్రొఫెషనల్స్. అన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు, యోధులు అని చెప్పారు. అండ్ ఆల్సో ఆ బుక్కి ప్రొటెక్షన్. అండ్ శ్రేయ గారు ఆల్రెడీ వార్న్ చేశారు, వాళ్ళు వస్తున్నారు, డార్క్ ఫోర్స్ వస్తుంది, మీరు రెడ్గా ఉండండి. అయినా ఏం ప్రొటెక్షన్ లేదు, జస్ట్ ఒక పావును పెట్టి వాళ్ళు సింపుల్గా ఫైట్ చేస్తారు, మనోజ్ వాళ్ళందరినీ ఊదేస్తారు అనమాట. మరి నాకు అది చాలా ఈజీ అనిపించింది. సెకండ్ వీక్ పాయింట్ వచ్చి మొరాకో. అసలు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఒక పెద్ద మౌంటైన్ని ఈ సౌండ్ వెపన్స్ యూజ్ చేసి పేల్చేశారంట. ఒక మౌంటైన్ మొత్తం మాయమైందంటే గవర్నమెంట్ ఎవరు నోటీస్ చేయరా? ఓకే, అది కూడా వదిలేద్దాం. బట్ నీకు ఒక బుక్స్ ఇచ్చి ఇది చాలా పవర్ఫుల్, మీరు జాగ్రత్తగా దీన్ని కాపాడండి, ఎవరికి అంటే అటెన్షన్ డ్రా చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తే ఆ వెపన్స్ యూజ్ చేసి ఒక మౌంటైన్ పేల్చే ఆటోమేటిక్ ఎవరో ఒకరు నోటీస్ చేసి నీ దగ్గరికి రారా? సరే నువ్వు చేసావు, అంత నాలెడ్జ్ గెయిన్ చేసి కనీసం ఆ బుక్ ప్రొటెక్షన్ కోసమన్నా ఒక ట్రాప్ సెట్ చేయడం, ఏదో ఒకటి నీ మొరాకోలో నీ ఓన్ విలేజ్లో నువ్వు చేయాలి కదా. చేయరు. జస్ట్ మనోజ్ సింపుల్గా మొరాకోకి వెళ్తారు. ఆ ప్రొఫెసర్ ఎవరో, ఇక్కడ ఒక రాయి ఉండాలి, ఇప్పుడు లేదు, రాయి అంటే మౌంటైన్, మాకు పర్వతం ఉండాలి, ఇప్పుడు లేదు, బట్ ముందు ఉండేది ఇది, ఖచ్చితంగా సౌండ్ వెపన్స్ వల్లే వచ్చింది, సౌండ్ వెపన్స్ అంటే ఆ బుక్. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోయి చాలా ఫన్నీగా, ఏంట్రా సౌండ్ బుక్స్ అంటే చిన్న చిన్న వెపన్స్ తయారు చేసి అవి బ్లో చేస్తే అవి డిస్ట్రక్షన్ అనమాట. అంటే సౌండ్ వేవ్స్ వల్ల అవతల వస్తువుని డిస్ట్రక్ట్ చేస్తాయి, నాశనం చేస్తాయి. వాటిని మనోజ్ ఏం పవర్స్ కూడా యూజ్ చేయకుండా సింపుల్గా చంపేస్తాడు. సింపుల్గా వాళ్ళకి ఫైటింగ్స్ రావు, ఏమి రావు, సింపుల్గా అలా వచ్చి అందరు పొడుచుకొని చచ్చిపోతారు. ఇంకా ఇందులో నాకు బాగా ఫూలిష్ అనిపించింది ఏంటంటే, ఆ బుక్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్లో, అంటే ఒక పియానోలో నీట్గా సీక్రెట్గా పెట్టి, అక్కడ ఒక కీప్యాడ్ ఉంటుంది కదా పియానోకి, ఆ కీప్యాడ్ ఒక స్పెసిఫిక్ సౌండ్ ప్రెస్ చేస్తేనే ఆ కీప్యాడ్ ఓపెన్ అవుతుంది, పియానో ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి బుక్ తీసుకోవాలి. ఇప్పుడు అలాగే వదిలేసున్నా మేబీ మనోజ్కి కొంచెం, అంటే విలన్కి కొంచెం కష్టమయ్యేదేమో. బట్ వీళ్ళేం చేస్తారు, విలన్ అక్కడ నరికేస్తున్నాడని చెప్పి లోపలికి వచ్చి వాళ్ళే బుక్ ఓపెన్ చేసి మళ్ళీ మనోజ్ ముందరికి వచ్చి ఇదిగో బుక్ అని చెప్పి చూపించినట్టు నిలబడుకుంటాడు. మనోజ్ సింపుల్గా చేయి నరికేసి బుక్ తీసుకుపోతాడు. ఇది చాలా ఫన్నీ అండ్ ఫూలిష్గా అనిపించింది నాకు. ఇంకా థర్డ్ వీకెస్ట్ పాయింట్,
ఇంకా లాస్ట్ బుక్ సినిమా మొత్తం ఆ బుక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ బుక్ అది. అది యాక్చువల్గా శ్రేయ గారు చాలా, అంటే అంబిక ఆమె క్యారెక్టర్ పేరు, ఆ అంబిక గారు చాలా సేఫ్గా చాలా మ్యాజిక్స్ యూజ్ చేసి ఎక్కడో గృహలో పెడితే అసలు అక్కడి నుంచి ఆ బుక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. తీసుకురాకుండా అక్కడే ఉంటే మేబీ మనోజ్కి చాలా టైం పట్టుంటుంది ఆ బుక్ ఐడెంటిఫై చేసి అక్కడ ఉంది కనిపెట్టను. బట్ హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి అంతా నానా కష్టాలు పడి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి క్లైమాక్స్లో సింపుల్గా మనోజ్ హీరోయిన్ చేతుల నుంచి లాక్కుంటాడు. అసలు అక్కడి నుంచి తేకపోతే అసలు ఈ ప్రాబ్లమే లేదు కదా. అసలు స్టోరీ ప్లాట్లో ఆ బుక్ని ఎందుకు అక్కడి నుంచి తీసుకురావాలనే విషయం నాకు అర్థం కాలేదు. రీజన్ లేదనమాట ఆ బుక్ని తీసుకురావాలని చెప్పి. సేమ్ అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా నార్మల్గా సూపర్ హీరోస్ అంటే ఎలా, వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ పొటెన్షియల్ రిలీజ్ అవ్వకుండా మెల్లమెల్లగా ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల, లేకపోతే ఏదో ఒక వస్తువు వల్ల, లేకపోతే సమ్ గాడ్ స్పిరిచువల్ బీయింగ్ వల్ల వాళ్ళ పొటెన్షియల్ రిలీజ్ అయ్యి ఎవాల్వ్ అవుతారు ఎండ్కి వచ్చేటప్పటికి. బట్ ఇక్కడ అలా జరగదు. హీరో ఫస్ట్ నుంచి కూడా చేద్దాం అనుకుంటే చాలు, కొంచెం చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక నేచరు, దేవుడు, కట్ స్టిక్ ఏదో ఒకటి ఆటోమేటిక్గా వచ్చి హెల్ప్ చేసేస్తుంది. అంటే హీరోని తనంతా తాను చేసేలాగా ఏది ఎవాల్వ్ చేయదన్నమాట దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో అన్నాడు, లాస్ట్లో ఇంకా మొత్తం ఫైట్ అయిపోయింది, ఇంకా అతను ఇంకే లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేస్తున్నట్టు చూపించడం అలా ఏమైనా చేయకుండా సింపుల్గా లాస్ట్లో రాముడు వచ్చేస్తాడని చెప్పేస్తారు. అలాగే ప్రతి చోట స్టోరీ మనకి వెళ్తున్నప్పుడు ఏ ఫ్యాంటసీ వరల్డ్ అయినా ఎక్కడైనా కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనకు ముందే చెప్పి ఆ రూల్స్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి, ప్రాబ్లమ్స్ ఎలానే రావచ్చు బట్ ఆ రూల్స్లో ఉంటూనే హీరో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మరి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హీరో వెళ్తూ ఉంటాడు, ఒక ప్రాబ్లం వస్తుంది, వెంటనే అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక సౌండ్ వస్తుంది, అక్కడ ఒక ముని చెప్తుంటాడు. ఇప్పుడు హీరోకి వెంటనే కొత్త పవర్ వస్తుందో లేకపోతే కొత్తగా వచ్చి ఎవరో వాళ్ళు హెల్ప్ చేస్తారో కాబట్టి ఆయన బతికేస్తాడని అప్పుడు చెప్తాడు. అప్పటికప్పుడు చెప్పి అప్పటికప్పుడు హీరోకి ఆ సొల్యూషన్ వచ్చేస్తుంది, చేసేస్తాడు అనమాట. ఇలా సినిమా త్రూ అవుట్గా జరుగుతుంది, 1-2 టైమ్స్ కాదు, సినిమా మొత్తం జరుగుతుంది. అది నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా ఈ సినిమా క్లైమాక్స్ అసలు బిగ్గెస్ట్ వీక్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు మనోజ్ విలన్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విలన్. అక్కడ అతనికి డార్క్ ఫోర్సెస్ హెల్ప్ చేస్తాయి, లైక్ మాంత్రికుడు అయిపోయి ఉంటాడు, మంత్రాలు చదువుతాడు, అందరిని కంట్రోల్ చేయగలుగుతాడు. ఎక్కడో కుంభమేళలో ఉంటే ఏదో డైమెన్షనల్ పోర్టల్ ఓపెన్ చేసినట్టు ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటాడు, వాళ్ళందరినీ చంపేద్దామని చూస్తాడు. అంత పవర్ఫుల్ విలన్ హీరో వచ్చి హీరోకి మధ్య ఫైట్ అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది అక్కడ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ 2 హ్యూమన్ బీయింగ్స్ ఫైట్ చేసుకున్నట్టు కుఫు కరాటేలు చేసుకుంటారు. ఎక్సెప్ట్ మనోజ్కి బాగా పవర్ ఉంటుంది కాబట్టి, విలన్కి బాగా పవర్ ఉంటుంది కాబట్టి ఆ గుద్దగానే బ్లడ్ వస్తుంది హీరోకి. బట్ అతను ఒక బిగ్గెస్ట్ డార్క్ ఫోర్స్ అన్నట్టుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్లో విలన్ హీరో కొట్టుకోవడం, వాళ్ళు ఫిజికల్ పవర్స్ని యూజ్ చేయరు కదా, ఫిజికల్ పవర్ని యూజ్ చేయరు కదా, వాళ్ళు మ్యాజిక్స్ని యూజ్ చేస్తారు బికాస్ వాళ్ళు అక్కడ మంత్రాలు సాసరస్ కాబట్టి. సేమ్ అలాగే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనోజ్ విలన్ డార్క్ ఫోర్సెస్ అని చెప్పావు, మరి హీరోకి ఆ స్టిక్ వచ్చిందని చెప్పావు, మరి వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ అంటే ఎలా ఉండాలి? సింపుల్గా హీరో నార్మల్ ఫైట్ మాస్టర్, ఇద్దరు నార్మల్ హీరోయిన్ విలన్ కొట్టుకున్నట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదనిపించింది. అండ్ క్లైమాక్స్ చాలా ఫాస్ట్ అయిపోద్ది, అలా వచ్చి సింపుల్గా మనోజ్తో ఫైట్ కింద పడతారు, అయిపోద్ది. అది నాకు నచ్చలేదు. ఏదో ఇంకా పార్ట్ 2కి లీడ్ ఇవ్వాలని చెప్పి చాలా ఫాస్ట్గా మనోజ్ పార్ట్ని క్లోజ్ చేసినట్టు, లేకపోతే రన్ టైం పెరగకూడదని క్లోజ్ చేసినట్టు అప్పుడు చాలా మధ్యలో విచిత్రంగా ఆపేస్తారనమాట, ఎండింగ్ కంక్లూజన్ చూపించకుండానే. అంత గ్రాండ్ క్లైమాక్స్ ఇలా చెప్పిన చిన్న రెక్టిఫై చేసుకుంటే మేబీ ఉండకపోయింటే మూవీలో దిస్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ మూవీ. ఇప్పుడు జస్ట్ గుడ్ మూవీ కానీ చాలా గ్రేట్ అయ్యేదన్నమాట. ఇలా చిన్న ఫ్లాస్తో అలా మిగిలిపోయింది. దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ మిరాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.